హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు వరి సాగు విధానంలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక వరి రకాలను ఎలా వేసుకోవాలి, ఎరువులు ఎలా వేసుకోవాలి, కాడ తొలుచు పురుగు నివారణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు స్వల్పకాలిక 120 నుంచి 125 రోజుల రకం వరి రకాల నారుమల్లు జూలై 31వ తేదీ వరకు పోసుకోవడానికి అనువైన సమయం. 30 మరియు 35 రోజుల వయసు ఉన్న మధ్యకాలిక మరియు స్వల్పకాలిక వరి రకాలను నాటు పెట్టుకోవాలి. దీర్ఘకాలిక వరి రకాల నారు బాగా ముదిరి 50 రోజుల వయస్సు ఆలస్యంగా నాటినప్పుడు ఆకు చివరలను త్రుంచి వేసి కుదురుల సంఖ్యను పెంచి కుదురుకు 6 నుండి 8 మొక్కల చొప్పున నాటు వేయాలి. నత్రజని ఎరువులను సిఫారసు కంటే 25% పెంచి 3 దఫాలుగా గాక 2 దఫాలుగా అంటే 70% నాటు సమయంలో మిగతా 30% అంకురం దశలో వేసుకోవాలి. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు ఎకరాకు సరిపోయే నారుమడికి 800 గ్రాముల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను ఇసుకలో కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుండి కాపాడుకోవచ్చును. ఇప్పటి వరకు నార్లు పోయని రైతాంగం వర్షాలను సద్వినియోగం చేసుకొని పొలాలను దమ్ము చేసి వరి పంటను నేరుగా విత్త పద్ధతిలో వేసుకోవడం వలన సమయము మరియు పెట్టుబడి ఆదా చేసుకోవచ్చు. నాటు పెట్టిన తర్వాత ప్రతి 2 మీటర్లకు కాలిబాటను తీయటం వలన గాలి వెలుతురు బాగా ప్రసరించడంతో పాటు సుడిదోమ ఉధృతిని నివారించవచ్చు. అదేవిధంగా రైతులు ఎరువులు మరియు పురుగు మందులు పంటకు అందించడానికి సులువుగా ఉంటుంది. ముందస్తు చర్య నివారణలో భాగంగా ఎకరానికి 10 కిలోల కార్బోఫ్యూరాన్ 3G గుళికలను నాటిన 10 నుండి 15 రోజుల మధ్య వేసుకోవడం ద్వారా కాండం తొలుచు పురుగు మరియు ఉల్లికోడును నివారించుకోవచ్చును. మరిన్ని వివరాల కోసం వ్యవసాయ విస్తరణ అధికారిని కలవండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.